ప్రభు ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఆరతి మెల్లగా ఆడపడుచుని అడిగింది. అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. అమ్మ వాళ్ళందరూ ఏదో అన్నారని నీ భర్తను దూరం చేసుకోకు. ఇది జీవితం, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. కోపంగా చూసింది ఆరతి వైపు. మధ్య నీ సోదేమిటి? నేను ఆ ఇంటికి వెళ్ళను. ఆ భర్త నాకొద్దు. నేను విడాకులు తీసుకుంటాను. అన్నయ్యకి ఇప్పుడే గట్టిగా చెప్పి పంపించాను. విడాకులు తీసుకుంటే పీడ విరగడైపోతుంది. నేను హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అందరూ సిగ్గుతో చస్తారు అంది సుజిత. వాళ్ళు సిగ్గుతో చస్తారు అనుకుంటున్నావు. సిగ్గుపడేది మనం. ఒక ఆడపిల్ల భర్తను వదిలేసింది అంటే అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు అంది. ఆడపడుచు కాపురం ఎలా అయినా సరి చెయ్యాలని. ఏం, నన్ను చూస్తే నవ్వుతారా? నిన్ను చూసి నవ్వరా? పెళ్లి కాకుండా ఇంటికి పరిగెత్తుకొచ్చి నన్ను పెళ్ళాడు అని అడిగినందుకు, ఇంట్లో పీఠం వేసుకుని కూర్చున్నందుకు నిన్ను చూసి నవ్వరు గాని నన్ను చూసి నవ్వుతారు. నిన్ను చూసి మెచ్చుకుంటారు, అవునా? ఆరతి మాట్లాడలేదు. సిగ్గుపడవలసింది నువ్వు, నీ కుటుంబం. మాకెందుకు సిగ్గు? మాకు డబ్బుంది, అంతస్తుంది. మమ్మల్ని చూసి ఎవరూ నవ్వరు. నవ్వారో అది వాళ్ళ కర్మ. నువ్వు మళ్ళీ ఈ విషయం నా దగ్గర ఎత్తావో మర్యాద దక్కదు. జాగ్రత్త. నీకెవరు పెత్తనమిచ్చారు? నువ్వు ప్రతి విషయంలో జోక్యం కలగజేసుకుంటున్నావు. మళ్ళీ ఈ మాట ఎత్తావా మర్యాద దక్కదు, గుర్తుంచుకో అంది విసురుగా. ఆరతి ఇంకేం మాట్లాడలేదు. ఇలాంటి వాళ్ళకి నచ్చజెప్పలేం అనుకుంది మనసులో బాధగా. శరత్ మాత్రం ఏమనుకుంటాడు? అతను సుజితను పెళ్లి చేసుకోను, గొప్పింటి అమ్మాయిని భారీగా భరించే శక్తి నాకు లేదు అని చెప్పనే చెప్పాడు. తను ఏదో విధంగా అతని చేత ఒప్పించి ఈ పెళ్లి జరిపించింది. అతనికి నలుగురిలో సిగ్గు కదా. పెళ్ళయ్యి నెల తిరగలేదు, గొప్పింటి పిల్లని చేసుకున్నాడు. ఈ ఇంట్లో ఎమళ్ళాకి వెళ్ళిపోయింది అని అనుకుంటారంతా. శరత్ నలుగురిలో తలెత్తుకు తిరగలేడు. ఈ విషయం చెప్తే అర్థం చేసుకోవడం లేదు. ఎవరు ఏం చేయగలరు? అంతా ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అనుకుంది బాధగా. ప్రభు చెల్లెలతో చెప్పాడు. లాయర్తో మాట్లాడానమ్మా. సరే చూస్తాను, ఏదో విధంగా మీ చెల్లెలకి విడాకులు ఇప్పించేస్తాను అన్నాడు. కొంచెం కష్టమన్నాడు. పెళ్ళై 15 రోజులే అయినా పర్వాలేదు అంటున్నాడు. రేపు మనం ఒకసారి వెళ్ళి మాట్లాడొద్దాం. అలాగే అన్నయ్య అంది సంతోషంగా. రేపు ఉదయం నువ్వు సిద్ధంగా ఉంటే మనిద్దరం బయలుదేరి లాయర్ దగ్గరకు వెళదాం అన్నాడు. ఎలా అయినా విడాకులు తీసుకుంటేనే గాని వాళ్ల పొగరు అణగదు. నన్నెంత హీనంగా చూస్తారని. వాళ్ళందరూ ఒకటి, నన్ను వాళ్ళంతా వేరుగా చూస్తున్నారన్నయ్య. నేను చేస్తే ఆ గుమ్మ వెక్కను అంది కళ్ళనీళ్లు గిరగిరా తిరుగుతుండగా. దుఃఖం పొంగి పొంగి వస్తుంది ఆమెకు. ప్రభుకి జాలేసింది. నువ్వసలు వాళ్ళింటికి వెళ్ళనే వద్దు. నీ అన్నయ్య నీకు అండగా ఎప్పుడూ ఉంటాడమ్మా. వాళ్ళందరి లెక్క నీకు లేదు అన్నాడు. ఆమెకు దుఃఖం తగ్గి ఉత్సాహం పుంజుకుంది. మర్నాడు ఉదయం అన్నా చెల్లెళ్ళు లాయర్తో మాట్లాడడానికి వెళ్లారు. ఆరతి గుండె నీరైపోయింది. అంత వైభవంగా పెళ్లి జరిపించారు. ప్రభు చెల్లెలు పెళ్లి జరిగినంత ఘనంగా అంతవరకు ఏ పెళ్లి జరగలేదు అని అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడిదేమిటి? అందరూ ఏమనుకుంటారు? ఆమెకు దూరం ఆలోచన లేకపోతే ఈయన ఆలోచన ఏమైంది? చెల్లెలు ఎలా అంటే అలాగేనా? ఆరతికి ఏం పని చెయ్యాలన్నా తోచలేదు. లాయరుతో మాట్లాడొచ్చిన సుజిత చాలా హుషారుగా ఉంది. తనకు ఇక స్వేచ్ఛ. తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టదు. అంతే. మనసంతా సంతోషంగా ఉంది ఆమెకు. ప్రభు చెప్పాడు, సాయంత్రం మళ్ళీ నేను లాయర్ దగ్గరకు వెళ్ళొస్తాను అని. సుజిత సరే అంది. ఆరతి భర్తతో మెల్లగా అంది. ఏంటండి ఈ విడాకులు? ఇది ఎంతవరకు వెళుతుందో ఆలోచించారా అని అడిగింది. ఎంతవరకు వెళ్ళినా నీకు అనవసరం. నా చెల్లెలి సుఖ సంతోషాలు ముఖ్యం. బలవంతంగా దాన్ని ఆ ఇంట్లో పడేసి మనం మన పరువు కాపాడుకోవాలని చూస్తే అక్కడ ఉండలేక మన ఇంటికి రానివ్వమని సుజిత ప్రాణం తీసుకుంటే? ఆరతి జవాబివ్వలేదు. నేనన్నీ ఆలోచించాను. నువ్వు నాకేం చెప్పకు. సుజితను నేనింకా ఇంటికి పంపించను. అది వెళ్ళదు, సరేనా అన్నాడు ప్రభు. ఆరతి మాట్లాడలేదు. ప్రభు పనుండి ఎక్కడికో వెళ్ళాడు. వచ్చేటప్పుడు లాయర్తో మాట్లాడి రాత్రి 8 గంటలకు వస్తాను అన్నాడు. ఆమె సరే అంది. అనంతయ్య గారు హాల్లో కూర్చునున్నారు. రమణమ్మ దిగులుగా ఉంది. కోడలు భర్తతో దెబ్బలాడి పుట్టింటికి వెళ్ళిపోయింది. పెళ్ళై 15 రోజులు అయిందో లేదో ఈ ఇంట్లో ఈ వాతావరణం మసల్లేకపోయింది. అందుకే మొదట అబ్బాయి ఇష్టపడలేదు. అబ్బాయి అన్నీ దూరం ఆలోచిస్తాడు. స్నేహితుడి చెల్లెలు, అతను ఉద్యోగం వేయించాడు. ఆ అమ్మాయి డబ్బునదైనా అందంగా ఉన్నా కూడా అంగీకరించలేదు మొదట. ఇప్పుడంతా ఏమనుకుంటారు? ఆ అమ్మాయిని చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు అత్త ఆడపడుచులు. ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశారు అంటారు. అసలు విషయం వాళ్ళకి తెలియదు కదా. అనంతయ్య గారు ఏం మాట్లాడలేదు. రమణమ్మ కొడుకును పిలిచి, నీకు ప్రభు కనిపించాడా అని అడిగింది. లేదు అంటూ చెప్పాడు. నీ మీద అంత అభిమానంతో ప్రాణప్రదంగా పెంచుకున్న చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేశాడు.
నువ్వలా కోపంగా ఉంటే అతను ఏమనుకుంటాడు అని అందావిడ. నన్ను ఏం చేయమంటావమ్మా, ఆవిడకు చాలా కోపం అన్నాడు మెల్లగా. అతనికి మనసులో బాధగా ఉంది. కొత్తగా పెళ్ళయింది. భార్య దూరంగా ఉండడం అతనికి మనసు అదోలా ఉంది. పెళ్లి కాని బ్రహ్మచారిగా గడిపిన రోజులు వేరు. పెళ్ళయ్యాక అందున అందాల రాశికి దూరంగా ఉండి రోజులు గడపడం ప్రతి మగవాడికి కష్టమే. అతను మాట్లాడలేదు. బాబూ శరత్, వెళ్ళి కోడల్ని తీసుకురా అంది ఆవిడ బ్రతిమలాడినట్టుగా. నేను వెళ్లమనకుండానే వెళ్ళిపోయింది. మళ్ళీ తనే రావాలి గాని నా తప్పు కాందే వెళ్ళి ఎలా తీసుకురమ్మంటావమ్మా అన్నాడు. అలా అంటే ఎలా బాబూ? పెళ్ళైన తర్వాత భర్తగా నీకో బాధ్యత ఉంది. అక్కడ నువ్వు తాళి కట్టిన నీ భార్య ఏడుస్తూ ఉంటే అది నీకు జయమా చెప్పు? ఆ అమ్మాయి చేసింది తప్పే అనుకో, నువ్వు సరిపెట్టుకోవాలి. ఆ అమ్మాయి పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది. తను అనుకున్నది సాధించే తత్వం గల్ది. నువ్వు మెల్లగా ఈ ఇంటికి, ఈ వాతావరణానికి తగినట్లుగా ఆమెలో మార్పు తీసుకొచ్చి నీ దారికి తీసుకురావడంలో ఉంది నీ గొప్పతనం. పలానా వాళ్ళబ్బాయి ఇలా చేశాడు, పెళ్ళయి నెల తిరగకుండానే భార్యను వదిలేశాడు అన్న చెడ్డ పేరు నీకు రాకూడదు. అత్త ఆడపడుచులు మంచివాళ్లు కారు, ఇంటి కోడల్ని తరిమేశారు అన్న చెడ్డ పేరు మాకు రాకూడదు. నీకింకా 2 చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిస్తే ఆడపిల్లలకు సంబంధాలు రావు, మగపిల్లలకి సంబంధాలు రావు. అమ్మా, అవును బాబూ, చిన్న దెబ్బలాట వెనుక ఇంత కథ జరిగింది అన్న పుకారు బయలుదేరుతుంది. నా మాట విని నువ్వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అమ్మా, అది కాదు, ఏదో చెప్పబోయాడు. నాకింకేం చెప్పొద్దు, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా అంతే అంది ఆవిడ ఖచ్చితంగా చెప్పేస్తూ. శరత్చంద్ర ఆలోచనలో పడ్డాడు. అమ్మ చెప్పింది నిజమే, అందరూ రకరకాలుగా అనుకుంటారు. ప్రభు మంచివాడే, మంచివాడు కాబట్టి ఇంతా చేశాడు. అలాంటి ప్రభువుని మాట పట్టింపులతో బాధ పెట్టకూడదు. సుజిత అందాల రాశి, ఆమెకు దూరంగా ఒక క్షణం ఉండగలనా? శరత్ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు. తల్లికి చెప్పి సాయంత్రం 6 గంటలకి బయలుదేరి వెళ్ళాడు. ఎవరొచ్చారా అని ఆరతి హాల్లోకొచ్చింది. శరత్ చిరునవ్వుతో వచ్చాడు లోపలికి. శరత్ అంది సంతోషంగా. మీ ఆడపడుచు నన్నిక్కడికి లాక్కొచ్చింది అన్నాడు నవ్వుతూ. ఆరతి తడబడింది. ఇతనికసలు కోపమే లేదు. ఈ అన్నా చెల్లెళ్ళు చూస్తే ఎన్నో ఆలోచించేస్తున్నారు అనుకుంది. సుజితేది అడిగాడు. మేడమీద గదిలో ఉంది అంది మెల్లగా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? వచ్చిన దగ్గర నుండి అలా గదిలో ఉంటోంది అంది. శరత్ మేడమీదకు వెళ్ళాడు. గదిలో సుజిత సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. అతన్ని చూడలేదు. మెల్లగా చప్పుడవకుండా వెనకగా వెళ్లి కళ్ళు మూశాడు. ఎవరు వదినా అంటూ చిరాగ్గా ఆశ్చర్యంగా ఆ చేతులు తడిమింది. క్షణం అలా ఉండిపోయింది. ఆ చేతులు ఆమె తల వెనక్కి వంచి ఆమె పెదవుల మీద. సుజిత మనసు జల్లుమంది. శరీరం అంతా అదోలా అయిపోయింది. అతని చేతులు పట్టుకుని తల తిప్పి చూసింది. శరత్ నవ్వుతూ చూశాడు. మీరా అడిగింది ఆశ్చర్యంగా అలా చూస్తూనే. ఎవరనుకున్నావు? భయపడ్డావా అంటూ ఆమెను 2 చేతులతో చుట్టేశాడు. ఇప్పుడు గుర్తుకొచ్చానా, వదలండి అంది ఏడుపు గొంతుకతో, కళ్ళనీళ్లు తెచ్చుకుంటూ అతని చేతులు విడిపించుకోవడానికి చూస్తూ. పిచ్చిదానా అంటూ మరింత దగ్గరగా లాక్కుంటూ. నిన్ను మరిచిపోవడమా? ఇలా నా గుండెలు చీల్చి చూడు, నువ్వు ఉంటావో లేదో. నిన్ను వదిలి ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం ఉండలేను. పిచ్చివాణ్ణి అయిపోతాను, నన్ను నమ్ము. ఆమెను గుండెలు కదుముకున్నాడు. దుఃఖం కోపం మరచి అతని చేతుల్లో సంతోషంగా ఒదిగిపోయింది. ఆరతి లోపలికి వెళ్లి అతని కోసం టిఫిన్ తయారు చేసి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది హాల్లోకి. నౌకర్ని పిలిచి, శరత్బాబు గారు ఎక్కడా, మేడ మీద ఉన్నారా అడిగింది. ఆ బాబుగారు వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? నాతో చెప్పకుండానే అంది అదోలా అయిపోతూ. ఆ బాబుగారు చెప్పి వెళదామంటుంటే సుజితమ్మగారు అన్నాడు నౌకర్. సుజితమ్మగారు ఏమన్నారు? ఆతృతతో అడిగింది. ఏం చెప్పి వెళ్ళనవసరం లేదు, పదండి అంటూ ఆ బాబుగారిని మాట్లాడనివ్వకుండా ఆ బాబుగారితో వెళ్ళిపోయారమ్మా అన్నాడు. ఏంటి, సుజితమ్మగారు కూడా ఆ బాబుగారితో వెళ్ళిపోయారా? ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా అడిగింది. అవునమ్మా, చేతిలో సూట్ కేసు పట్టుకుని టాక్సీ మీద వెళ్ళిపోయారిద్దరు. ఆరతి మాట పలుకు లేనట్లు అలా సోఫాలో కూర్చుండిపోయింది. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకు తెలియలేదు. ప్రభు రాత్రి 8:30 గంటలకొచ్చాడు. వస్తూనే సుజీ అని పిలిచాడు. సోఫాలో కూర్చున్న ఆరతి తల తిప్పి భర్తవైపు చూసింది. సుజితేది? వెళ్ళిపోయింది తాపీగా చెప్పింది.
ఎక్కడికి? అయోమయంగా చూశాడు. శరతొచ్చాడు. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ ఇంటికి వెళ్ళను అంది. విడాకులు తీసుకుంటానంది. ఎలా వెళ్ళింది? ఆ మాట చెప్దామనే పిలుస్తున్నాడు లాయరు. కష్టమైనా ఏమైనా మీ చెల్లెలికి విడాకులొచ్చేట్లు చేస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటూ ఆగిపోయాడు. ఆరతి చిన్నగా నవ్వింది భర్త అమాయకత్వానికి. ప్రతి ఆడపిల్ల భర్త దగ్గర ఉండాలనే కోరుకుంటుంది. మరి సుజిత అలా అంది అన్నాడు. పైకి అతన్ని ద్వేషించినా మనసులో భర్తను ఆరాధిస్తుంది. అతను రాగానే క్షణం ఆలస్యం భరించలేక నాతో మాతో ఎవరితో చెప్పకుండా అతనితో వెళ్ళిపోయింది. అది వివాహ బంధం, ఎన్నో జన్మల అనుబంధం. పెళ్ళయ్యాక భార్యాభర్తల్ని ఎవరూ వేరు చేయలేరు. వాళ్ల మనసులు రెండూ ముడిపడిపోతాయి అంది. ప్రభు ఏమనలేక అలా ఉండిపోయాడు. ఉన్న 2 రోజులు ఎంత హడావిడి చేసింది. అతను రాగానే ఈ అన్నయ్యను మరిచిపోయి వెళ్ళిపోయిందా? ఆమెకు భర్తే ముఖ్యమా? శరత్, సుజితలు సంతోషంగా ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. ఏం జరగనట్టుగా ప్రభు, ఆరతి వచ్చి వెళుతున్నారు. శరత్, సుజిత మళ్లీ ప్రభు ఇంటికి వచ్చి వెళుతున్నారు. వాళ్ల పెళ్ళయి నెల పూర్తయింది. 2వ నెల నడుస్తోంది. ఇంకా పూర్తి కాలేదు. అంతవరకు రోజులు బాగానే గడిచిపోతున్నాయి. సుజితకు అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి భర్త అంటే ఇష్టంతో అక్కడ వాళ్ల మధ్య ఉంటోంది. ఆ రోజు అనంతయ్య గారు దేవుడి గదిలో ఉదయం పూజ చేసుకుంటున్నారు. అప్పటికే శరత్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. సుజిత తన గదిలో టేప్ రికార్డర్ ఆన్ చేసి తనకిష్టమైన పాటలు వింటోంది. బాగా పెద్ద సౌండు ఇల్లు ఎగిరిపోయేట్టుంది. అనంతయ్య గారు పూజ గదిలో నుండి ఒక్క కేక పెట్టారు, టేప్ రికార్డర్ ఆపమంటూ. తండ్రి కేక వింటూనే రమ పరిగెత్తుకొచ్చింది గది దగ్గరకు. వదినా వదినా అంటూ. ఏంటి అన్నట్టు విసుగ్గా చూసింది. కొంచెం టేప్ రికార్డర్ ఆపవా అంది. ఏం? విసురుగా అడిగింది. నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, కోపం వస్తుంది. అయితే నాకేం అంది కొంచెం కోపంగా. నాన్నగారు పూజ చేసుకోవడం అయ్యాక కావాలంటే పెట్టుకో అంది రమ. నేను పాటలు వినడానికి కూడా మీ అందరి ఇష్టాలు కావాలా ఇంట్లో? అది కాదు వదినా, నాన్నగారికి కోపం వస్తుంది అంది మెల్లగా. కోపం వస్తే నాకేంటి నష్టం? ఆయన గడించిపోసిన కోట్ల ఆస్తి నాకెవరేమో అని భయమా? ఈ ఇంట్లో ఉండనివ్వరేమో అని భయమా? ఈ ఇంట్లో తిండి పెట్టరేమో అని భయమా? దేనికి భయపడమంటావు? ఉరిమి చూసినట్టుగా అంది. రమ ఏం మాట్లాడలేకపోయింది. రమణమ్మ అక్కడికొచ్చి అది కాదమ్మా అంది మెల్లగా. ఏంటి చెప్పండి అంది వెటకారంగా. ఆవిడ మనసులో బాధపడినా పట్టించుకోలేదు. ఆయన పూజ చేసుకుంటున్నారు అందుకని నేను నోరు మూసుకుని పడుండాలి అవునా? ఏంటి నాకీ కర్మ? పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టానే గాని అందరూ నన్ను కాల్చుకు తింటున్నారు. సుఖం లేదు, శాంతి లేదు. చిచ్చి వెదవ బ్రతుకు. తప్పమ్మా, అలా అనకూడదు. ఎలా అనాలి? మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటాను, చెప్పండి అంది కోపంగా. అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవు కాదు. పెళ్ళయ్యి అత్తవారింటికొచ్చావు. కోడలిగా నీకు ఓ బాధ్యత ఉంది. బాధ్యత అంటే మీ ఇంటి అందర్నీ గంపలోకి ఎత్తి నెత్తిన పెట్టి మొయ్యమనా అర్థం? మోస్తున్నారుగా మీ అబ్బాయి. రాత్రి పగలు మీ అందరి గురించే కష్టపడుతున్నారు. తన గురించి, తన భార్య గురించి ఆలోచిస్తున్నారు అసలు. ఆవిడ ఏదో చెప్పబోయింది. చాలు, ఇక నోరు మూసుకుని కూర్చోండి, నాకేం చెప్పదు. ఇక్కడి నుండి వెళ్ళండి అవతలకి. నాకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారా అంది కోపంగా. రమణమ్మ వెనుతిరిగి వెళ్ళిపోయింది మెల్లగా. ఆవిడకు చాలా బాధ అనిపించింది. కోడలు తనతో ఓ పని మనిషితో మాట్లాడినట్టు, విదిలించినట్లు కసిరి మాట్లాడిందే. అత్తగారిగా, పెద్దావిడిగా తనకు కొంచెం కూడా గౌరవం ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం శరతొచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు పనుందంటూ. అతనికి ఈ గొడవ గురించి తెలీదు. ఎవరూ అతనికి చెప్పలేదు. సుజిత అసలు ఆ గొడవే ఎత్తలేదు. సుజిత భర్త వెళ్ళాక రమేష్ అంటూ పెద్ద మరిదిని పిలిచింది. ఏం వదినా? మెల్లగా వచ్చాడు. నా చీరలో 4 ఉన్నాయి, ఇస్త్రీ చేయించుకొస్తావా అడిగింది. మామూలుగా చీరలు, డబ్బు తెచ్చి అతనికివ్వబోతూ. జగ్గు అక్కడే దూరంగా ఉన్నాడు. ఆ మాటలు విని, కొద్దిసేపు ఆగొదినా, మా అన్నయ్య వస్తాడు. నీ చీరలిస్తే పట్టుకెళ్ళి ఇస్త్రీ చేయించుకుని తీసుకొస్తాడు అన్నాడు కొంచెం హేళనతో. జగ్గు అంది కోపంగా. నేనేం తప్పన్నాను? రమేష్ చదువుకోవాలి, అన్నయ్య అయితే వెళ్ళి చేయించి తీసుకొస్తాడు. ఆయనకు వేరే పనేం లేదా? ఏం, మాకు మాత్రం వేరే పని లేదా? ఆయన సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఆయన్ని అనడానికి మీకు నోరెలా వచ్చింది? ఈ ఇంటిని వదిలి మేం పోయామంటే మీరంతా అడుక్కు తింటారు, వేదవ పొగర్లు మీరును అంది కోపంగా. రమణమ్మ మనసు చివుక్కుమంది. తన బిడ్డలు, తన కడుపు చించుకు పుట్టిన బిడ్డలు. ఎవరి మనసు కష్టపడినా తల్లిగా తనకే బాధ. అమ్మా సుజిత, ఆపు నీ మాటలు. నిన్నింట్లో అలాంటి మాటలు మాట్లాడద్దు అంది కొంచెం కటువుగా.
ఏం మాట్లాడితే నిజంగా అడుగు తింటారని భయమా? మీరు అడుగు తిన్నా ఆయన మిమ్మల్ని అడుక్కొనివ్వరు. ఆయనే ఇల్లిల్లు తిరిగి అడుగు తెచ్చి మరీ మీకు పెడతారు. చాలు తల్లి చాలు, నేను వెళ్ళలేను అందావిడ. సుజిత ఏదో అనేలోగా శరత్ వచ్చాడు. ఏంటి అని అడిగాడు. అతను పనుండి బయటకు వెళ్ళిపోయి సరే రేపు వెళ్ళొచ్చు అని తిరిగి ఇంటికొచ్చేశాడు. గుమ్మంలో అడుగు పెట్టబోతూ ఆగిపోయాడు. అందరి మాటలు విన్నాడు. విన్నా ఏం విన్నట్లు మళ్ళీ అడిగాడు. సుజితకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. రమణమ్మ కొడుక్కి సమాధానం భార్య చెప్తుంది, తనకి అవసరం లేదు అన్నట్లు వెనుతిరిగింది. భార్య చేతిలో చీరలు చూసి ఏంటి అని అడిగాడు. చీరలు అంది లోగుంతుకతో. ఇస్త్రీ చేయించాలా? ఇలాతే ఆలోచిస్తామేమిటి అంటూ భార్య చేతిలో ఉన్న చీరలు చేతిలోకి తీసుకున్నాడు. తప్పేముంది, నువ్వు నా భార్యవు కదా, అందులో అప్సరసవు, గొప్పింటి అమ్మాయివు. ఈ భార్య దగ్గర ఈ భర్త కాసేపు నౌకరుగా బ్రతికితే తప్పేమిటి? అందులోనే భర్తకు ఆనందం, నీకు తెలీదా అంటూ హుషారుగా లాండ్రీ షాపుకు వెళ్ళాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. శరత్ ఆ మాటలన్నీ విన్నాడో లేదో తెలియడం లేదు. శరత్కి తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ల మీద కోపమొచ్చిందా? తన భార్యను ఒక్కరతను చేసి అలా అంటున్నారని? లేదా సుజిత తన వాళ్లందర్నీ హీనంగా చూస్తుంది అని అనుకుని అలా బట్టలు తీసుకువెళ్లాడో ఎవరికీ అర్థం కాలేదు. సుజిత శిలాప్రతిమల అలా నిలబడిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని లోపలకు వెళ్ళిపోయింది. ఓ అరగంట తర్వాత హుషారుగా వచ్చాడు శరత్. సుజిత, ఇవిగో చీరలు ఇస్త్రీ చేయించుకు తీసుకొచ్చాను, బాగా చేయించానా అన్నాడు నవ్వుతూ. చీరలు ఇస్త్రీ చేయించగా మిగిలిన డబ్బు తిరిగి భార్యకిచ్చి లెక్క సరిపోయిందా నువ్విచ్చిన డబ్బుకి అన్నాడు నవ్వుతూనే. ఆమె మౌనంగా తీసుకుంది డబ్బు, చీరలు. భర్త వైపు పరీక్షగా చూడసాగింది. అతని ముఖంలో భావాలు గమనించడానికి, మనసులో ఏముందో తెలుసుకోవడానికి. చీరలు ఇస్త్రీ చేయించుకొచ్చినందుకు నాకేమిస్తావు? ఓ 10 రూపాయలివ్వు అన్నాడు చేయి చాపి. సుజిత అలా చూసింది. ఏంటి అలా చూస్తావు? డబ్బులు అడుక్కుంటున్నాననా? మరి ఏం చేయని చెప్పు, నా వాళ్ల కోసం అడుక్కోక తప్పదు. పెళ్లం దగ్గర కూడా అడుక్కుంటున్నానంటే నా తల మీద అంత బరువు ఉంది. ఆ బరువుకి చాలదన్నట్టు మీ అన్నయ్య నీ బరువు కూడా నా నెత్తినెత్తాడు. ఏం చేస్తాను, జీతంరాళ్ళు సరిపోక ఇలా అడుక్కోవాలనుకుంటున్నాను అంటూ నవ్వేశాడు. సుజిత నవ్వలేదు. శరత్ మాత్రం రోజు కంటే హుషారుగా ఉన్నాడు. ఎన్నో కబుర్లు చెప్పాడు. ఆ రోజు సుజిత మౌనంగా ఉండిపోయింది. భరతతో ఏం కబుర్లు చెప్పలేదు. రమణమ్మ కొడుకుని, కోడల్ని అందర్నీ భోజనాలు చేయడానికి రమ్మంది. పద అన్నాడు భార్యను. నాకు ఆకలేదు, నేను భోజనం చేయను అంది. నాకు ఆకలి వేస్తోందా? నేను వెళ్ళడం లేదు, పద పద అన్నాడు భార్య చేయి పట్టుకుంటూ. పదండి, నేనొస్తాను అంటూ చేయి విదిలించుకుంది. గుమ్మం దాటి వెళుతూ సుజితాదేవి గారు రండి రండి అన్నాడు శరత్చంద్ర. అబ్బబ్బా అంటూ విసుక్కున్నట్టుగా లేచి వెళ్ళింది. శబ్దం బయటకు రాకుండా పెదవులు కదుపుతూ ఏదో తిట్టుకోసాగింది. రండి కూర్చోండి అన్నాడు శరత్ నవ్వుతూ. రమణమ్మ అందరికీ ఎప్పట్లానే కింద పీటలు వేసి కంచాలు పెట్టి వడ్డన ప్రారంభించింది. నేను కింద కూర్చుని భోజనం చేయలేను, టేబుల్ మీద పెట్టండి అంది విసురుగా. అత్తగారు అందరూ అలా చూశారు. అనంతయ్య గారు ముందు భోజనం చేసి హాల్లో మంచం మీద పడుకున్నారు. శరత్ ఒక్క క్షణం అలా ఉండిపోయి అందరి వైపు చూసి వెంటనే సర్దుకుని నవ్వేస్తూ, అవునమ్మా పాపం, టేబుల్ మీద వడ్డించు అంటూ గబగబా లేచి టేబుల్ మీద కాగితాలు ఏవో ఉంటే తీసేసి గుడ్డతో శుభ్రంగా తుడిచి కుర్చీ దగ్గరగా లాగి భార్య చేయి పట్టి కూర్చోబెట్టాడు బలవంతంగా. ఏదో పింకితనం చేసి భోజనం మానేద్దాం అనుకుంది. భర్త అలా చేయడంతో కొయ్యబారిపోయింది. తప్పనిసరై కుర్చీలో కూర్చుంది. అక్కడే కింద పీట మీద శరత్ కూర్చున్నాడు. చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి చెప్పాడు. ఏమనుకోకండి, పాపం మా ఆవిడ యువరాణిలా పెరిగింది. పుట్టింట్లోలాగా ఆవిడ్ని ఇక్కడ మహారాణిలా చూడకపోయినా కనీసం చండీరాణిలా అయినా నేను చూడకపోతే ఎలా? పైగా అందాల రాసి అప్సరస అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. సుజితకు ఒళ్ళు మండిపోయింది. భర్త తనని వేళాకోళం చేస్తున్నాడు అని తెలుస్తోంది. అందరూ కింద పీటల మీద కూర్చుని భోజనం చేస్తుంటే సుజిత ఒక్కరితే టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తోంది. ఆమెకు నోటికి అన్నం వెళ్లడం లేదు. మీరు ఏమనుకోకండి అన్నాడు చెల్లెళ్లతో, తమ్ముళ్లతో. మా ఆవిడ కింద కూర్చోలేదు, ముసలమ్మలా వేళ్ళు ముడుకులు వంగవు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అందరూ తనను ఏమన్నా మాట్లాడకుండా, వంచిన తల ఎత్తకుండా మౌనంగా భోజనం చేస్తున్నారు. రమకు, లక్ష్మికి నవ్వు ఆగడం లేదు. పైకి నవ్వకుండా చాలా అవస్థపడిపోతున్నారు. ఆయన రమకు పొలమారింది. ముక్కులో నుండి నీళ్లొచ్చేసి కళ్ళనీళ్ళొచ్చాయి.
సుజితకు అవమానం దుఃఖం ముంచుకొచ్చాయి. కళ్లల్లో నీళ్లు గిరగిరా తిరిగి బుగ్గల మీదకు జలజలా రాలాయి. సిగ్గులేని ముఖాలకి నవ్వే సింగారం. నేనేంటో నా అంతస్తేమిటో తెలుసుకోకుండా నన్నింత అవమానిస్తారా? మట్టి మనుషులు మీరందరూ. మీరు మీ అందాలు నవ్వాలన్నా మొదట మీ అందాలు చూసుకోండి. మాట అనాలన్నా మీ అంతస్తు తెలుసుకోండి. అప్పుడు నవ్వండి, మాట్లాడండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎదుటి వాళ్ళని అవమానించకండి అంటూ ఆగి, మీరు తింటున్న ఈ అన్నం ఎవరి దయాధర్మాలో ఆలోచించండి. అన్నం పెట్టించిన వాళ్లనే అవమానిస్తారా? చిచ్చి, భోజనం చేస్తున్నప్పుడు నన్ను మీరంతా ఎగతాళి చేస్తారా అంటూ తింటున్న అన్నం పళ్ళెం నేలకేసి విసిరికొట్టింది. నేలంతా అన్నం చిమ్మినట్టుగా పడిపోయింది. సుజిత బోరున ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాబూ, ఏంటిదంతా అంది కొడుకునావిడ. నేను ఏం చేయని చెప్పు. కలవారింటి అమ్మాయి కొడలుగా వస్తే ఇలాంటి బాధలు తప్పో. మనం సర్దుకుపోవాలి. ముఖ్యంగా నేనొక్క చెంపదెబ్బ కొట్టాననుకో, సుజిత వీధిలోకి వెళ్లి మరీ ఏడుస్తుంది. అది నాకింకా అవమానం. దానికి బదులు ఎవ్వరికీ తెలియకుండా సుజిత నన్ను 4 దెబ్బలు కొట్టినా భరిస్తాను. ఏం చేస్తాను? అందుకే అనుకున్నాను ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటూ అతను సరిగ్గా భోజనం చేయకుండానే లేచి చేయి కడిగేసుకున్నాడు. అందరూ బిక్కపోయినట్టుగా అలా ఉండిపోయారు. 2 రోజులు సుజిత భర్తతో మాట్లాడలేదు, భోజనం చేయలేదు. తల్లి కొడుకుతో చెప్తే ఏం చేస్తాడు? ఎంతైనా ఆమె అతని భార్య. జీవితాంతం తోడు నీడగా ఉండవలసిన వాళ్లు ఏదో చిన్న మాట పట్టింపులొచ్చినంత మాత్రానికి భార్యకు దూరమైపోవాలా? సర్దుకుపోవడం నేర్చుకోవాలి అని నిశ్చయించుకుని తల్లి మాట ప్రకారం భోజనం గదిలోకి తీసుకువెళ్లి భార్యను బ్రతిమలాడాడు. ఆమె ఏడుస్తుంటే బుజ్జగించి నవ్వించి కవ్వించి చివరకు ఎలా అయితేనే భోజనం చేయించాడు. అది మొదలు సుజిత భర్తతో చెప్పింది. మీరు స్వయంగా ఈ గదిలోకి తీసుకొచ్చి భోజనం పెడితేనే నేను భోజనం చేస్తాను, లేదా పస్తులుండి చచ్చిపోతాను అంది బెదిరిస్తూ. చచ్చిపో అందామన్న మాట నాలిక చివరదాకా వచ్చింది. తమాయించుకుని నవ్వేశాడు. అలాగే అంటూ ఒప్పుకుని రోజు ఉదయం కాఫీ టిఫిన్ గదిలో పెట్టి వెళ్లేవాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడు కాదు. అయినా తప్పనిసరి మధ్యాహ్నం మళ్లీ కారులో ఇంటికొచ్చి భార్యకు భోజనం గదిలోకి తీసుకువెళ్లి తను భోజనం చేసి వెళ్లిపోయేవాడు. రాత్రుళ్ళు అలాగే చేసేవాడు. అలా ఏ గొడవ లేకుండా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఈ పద్ధతే బాగుంది అనుకున్నారు అంతా, శరత్తో సహా. శరత్తో టాక్సీ చేయించి భార్యను ఓసారి సినిమాకు తీసుకువెళ్లేవాడు. చెల్లెల్ని తమ్ముళ్లని మరో రోజు సినిమాకు తీసుకువెళ్లేవాడు, ఎవరికీ కోపం రాకుండా. అయినా సుజిత కారాలు మిరియాలు నూరుతూనే ఉండేది. భర్త వాళ్ళందరితో ఎందుకు కలిసుండాలి? తనతో తమింటికొచ్చేయచ్చుగా. అలా అడిగే ధైర్యం లేదు. మనసులో మాత్రం ఆ కోరిక బలంగా ఉంది. ఆ ఇంట్లో నుండి శరత్ని ఎలా బయటకు తీసుకురావాలా అని. ఆ మాటంటే చెంప చెళ్ళు మనిపిస్తాడు అని తెలుసు. అందుకే ఇంకా ఆ ఆలోచనల్లో ఉంది. ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే ఉత్సాహంగా వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చుంది. అందరూ అడిగారు. కూర్చోవడానికి సోఫా సెట్లు, పడుకోవడానికి డబుల్ కాట్సు లేవు, ఏసీ రూమ్స్ లేవు, కారులు లేవు, మేడ లేదు. ఎలా ఉంటున్నావు ఈ ఇంట్లో? చిన్నబుచ్చుకున్నట్లుగా చూసింది. అంత అందమైన భర్త దొరకడం నా అదృష్టంగా భావించాను అంతే అంది మెల్లగా. ఈవిడి గారికి నచ్చిన అందగాడు ఈ ఇంట్లో పుట్టాడు. ఏం చేస్తుంది? ఈ ఇంటికే వచ్చింది అంది ఓ స్నేహితురాలు. సుజిత ఏం మాట్లాడలేదు. మెల్లగా బయటకు తీసుకొచ్చాయి. అంత ఆస్తుండగా నీకేంటి కర్మ ఈ దిక్కుమాల కొంపలో ఉండడానికి అంది ఓ అమ్మాయి. సుజిత మౌనంగా వాళ్ల మాటలు వింటూ కూర్చుంది. వాళ్ళకి కాఫీలు టిఫిన్లు చేసి తీసుకురమ్మని చెప్పడానికే రమను పిలిచింది. ఏమిటదినా అంటూ గుమ్మం దగ్గరగా వచ్చింది. సుజిత వాళ్ళందరికీ కాఫీ టిఫిన్లు చేసి తీసుకురమ్మంది. రమ తల ఊపి వెళ్ళిపోయింది. ఎవరు? మీ వంట మనిషా అడిగింది. ఆ మాట రమకు వినిపించి కోపమొచ్చినా ఈ మాట అన్నయ్య వరకు వెళితే ఇంకా గొడవలవుతాయి. అవమానాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని మింగుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వదినగారి మాటలు వినిపించాయి. ఏం చేస్తుంది? వంట మనిషి కాదు, వంట మనిషి లాంటిదే అంది సుజిత. కాఫీలు టిఫిన్లు రావడంతో అందరూ తీసుకుని కొద్దిసేపు కూర్చుని బయలుదేరారు వెళ్లడానికి. హాలులో ఒక మూలగా కూర్చుని అనంతయ్య గారు దేవుణ్ణి ధ్యానించుకుంటున్నారు. ఓం నమశివాయ అంటూ. అందరూ జోళ్లు చప్పుడు చేస్తూ అక్కడే తిరగసాగారు. పైగా ఆయన వైపు చూసి వాళ్లల్లో వాళ్ళు, ఎవరే ఆ మునీశ్వరుడు? విశ్వామిత్రుడేమో అని ఓ అమ్మాయి. అందరూ పకపక నవ్వసాగారు. సుజిత నిర్లక్ష్యంగా ఆయన వైపు చూసి మౌనంగా ఊరుకుంది. రమణమ్మ లోపల గుమ్మం వద్ద నిలబడి అలా చూస్తూ మౌనంగా వారి మాటలు వింటోంది. వస్తాం సుజీ.
నువ్వు మా ఇంటికి రా, ఎప్పుడొస్తావు? ఎలా వస్తుందే, కారు లేదు కదా పాపం, నడిచి రావాలి. కోరి చేసుకుందిగా ఈ అందగాణ్ణి అంది ఓ అమ్మాయి. సుజిత నవ్వబోయినా నవ్వు రాలేదు. తన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, తను ఎలా ఉంది? వాళ్ళు వెళ్లారు. వెనుతిరిగింది. సుజిత జోళ్లు టకటకలాడిస్తూ నడుస్తుంటే ఆయన ఒక్కసారిగా కళ్ళు విప్పి నిశ్శబ్దంగా అదోలా తీక్షణంగా చూశారు. ఆమె తల తిప్పేసుకుంది. గదిలోకి వెళుతుంటే రమణమ్మంది, చూడమ్మా, మా అమ్మగారంటే నీ తండ్రితో సమానం. నీ స్నేహితులు వాళ్ళు అలా అంటుంటే ఊరుకుంటావా? ఏం చేయమంటారు? వాళ్ళని పీక పిసికి చంపేమంటారా? అయినా ఏంటిది ఆ గొడవ గోల అంది విసురుగా. ఆవిడ విస్తుపోయింది. మీ మామగారు దేవుణ్ణి ధ్యానిస్తుంటే గొడవ గోల అంటావా? తప్పమ్మా, భగవంతుడి గురించి అలా మాట్లాడకూడదు. మీరు నాకు చెప్పనవసరం లేదు అంటూ విసురుగా అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత శరత్ ఊరు వెళ్లాడు. మర్నాడు వచ్చేస్తాను అంటూ. సుజిత ఎందుకో బయటకొచ్చింది. రమేష్ పుస్తకం తీసుకుని చదువుకుంటున్నవాడు తల తిప్పి వదినవైపు అలా చూస్తూ ఉండిపోయాడు. క్షణంసేపు మాత్రమే. అక్కడే ఉన్న తల్లి కొడుకుని గమనించి ఏంటా అని కోడలవైపు చూసింది. ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది. అంతలో పేపర్ బాయ్ డబ్బు కోసం వస్తే ఏంటి అంటూ అడగడానికి వెళ్ళింది సుజిత. పేపర్ బాయ్ అలా క్షణంసేపు నిలబడి డబ్బివ్వాలి అన్నాడు. ఆయన ఊరు వెళ్లారు, వచ్చిన తర్వాతరా అంటూ చెప్పి అతన్ని పంపించేసింది. వీధి గుమ్మంలో నుండి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు సుజితను కళ్లప్పగించి చూడసాగారు. ఆమె నిజంగానే పట్టించుకోలేదు. ఎదురింట్లో ఉన్నవాళ్లు కూడా తొంగి తొంగి చూస్తున్నారు. అమ్మాయి, నువ్విక లోపలికిరా అంటూ పిలిచింది కోడల్ని. ఎందుకు అంటూ వచ్చింది. సుజిత నుదురు చిట్లించి అత్తగారి వైపు చూస్తూ. లోపలికి పద అంటూ ఆవిడ కోడలి గదిలోకి వెళ్ళింది. చిరాకు పడ్డట్టుగా చూసింది. చెప్పేదేంటో చెప్పకుండా ఏంటి అనుకుంది కోపంగా. చూడమ్మా, నేనొక మాట చెప్తాను, కోపం తెచ్చుకోకు అంది మెల్లగా. సుజిత మాట్లాడలేదు. నువ్విలాంటి పల్చని గౌన్లు ఇంట్లో వేసుకోవడం మానేయమ్మా. నీకంత అలవాటైతే రాత్రులు వేసుకో. ఇప్పుడు వేసుకుంటే ఏమైంది? కోపంగా చూసింది. సుజిత పల్చని సిల్క్ నైట్ గౌను వేసుకుంది. గౌను లూజుగా ఉన్నా కొంచెం పల్చగా ఉండడం వలన లోపల బ్రా పెటికోటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఆ గౌను స్లీవ్లెస్ ఒకటి. ఆమెకు అలాంటి గౌన్లతో తిరగడం అలవాటైపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు చీర కట్టలేదు. చూడమ్మా, తండ్రి అన్నగారులు వాళ్ళు వేరు. వాళ్ళెదురుగా నువ్వు ఇలాంటి పల్చని గౌన్లు వేసు తిరిగినా పర్వాలేదు. నువ్వు పుట్టిన ఇల్లు, పెరిగిన వాతావరణం అటువంటిది. నిన్ను అందరూ ఎప్పుడూ అలాగే చూడడం వాళ్ళకి కొత్తగా వింతగా ఉండదు. మరిక్కడ ఈ ఇల్లు, వాతావరణం, ఈ పద్ధతులు వేరు. ఇక్కడ నీ భర్త ఒకడైతే పర్వాలేదు. పెళ్లి కావలసిన మరుదులున్నారు. వాళ్ళ ఎదురుగా నువ్వు ఇలాంటి గౌన్లు వేసుకు తిరగడం నీకు మర్యాద అనిపించదు. వాళ్ళకి అనిపించదు. పెళ్లి కావలసిన ఆ అబ్బాయిల ఆలోచనలు రకరకాలుగా పరుగులు పెడతాయి. ఇరుగు పొరుగు, ఆఖరికి పనివాళ్లు అందరూ వింతగా చూస్తారు. ఈ గౌను వేసుకోవడం తప్పు అని కాదు. ఈ ఇల్లు, మనుషులు, పద్ధతులు వేరు. నువ్వు కూడా నేను చెప్పింది అర్థం చేసుకుని ఇలాంటి గౌన్లు వేసుకోవడం మానేయమ్మా అంది మెల్లగా నచ్చజెబుతున్నట్లు. అంటే నేను సిగ్గు ఎగ్గు లేకుండా బట్టలు వేసుకుంటున్నాననా? ఏమిటి మీ ఉద్దేశం? మీ పిల్లలకు లేవని ఏడవండి, అంతేగాని నా మీద ఏడుపెందుకు? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నన్ను చూసి ఓరలేకపోతున్నారు. పైగా ఒంటి మీద బట్టలు సరిగ్గా వేసుకోవడం లేదని అసహ్యంగా మాట్లాడతారా అంటూ ఏడుస్తూ కేకలేసింది. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయింది ఆవిడ. ముందు మీరు బయటికి నడవండి, నాతో ఏం మాట్లాడద్దు. మీరు మనసులో ఇంత కుళ్ళు దాచుకుని మాట్లాడుతున్నారనుకోలేదు. ఆయన లేని సమయం చూసి ఇలా అన్ని మాటలని అవమానిస్తారా అంటూ మంచం మీద పడి బోరుని ఏడ్చింది. రమణమ్మ ఇక ఏం అనలేక ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. సుజిత ఆ రాత్రంతా అలా ఏడుస్తూనే ఉంది. ప్రభు, ఆరతి ఆ రోజు హుషారుగా సంతోషంగా ఉన్నారు. కారణం, వాళ్ళిద్దరూ పిక్నిక్ వెళుతున్నారు. డ్రైవర్ కారులో బాస్కెట్లు సర్దుతున్నాడు. ప్రభు కారు దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. ఆరతి ఇంకా లోపలుంది. అక్కడ ఆ గెస్ట్ హౌస్లో 2 రోజులు గడిపొద్దాం అనుకున్నారు ఆ దంపతులు. పెళ్లైన దగ్గర నుండి ఏవో గొడవలు, బాధలు తలెత్తడంతో ఎక్కడికి వెళ్లలేదు. సుజిత భర్తతో అత్తవారింటికి వెళ్లడంతో వారిద్దరికీ మనసులకి హాయిగా అనిపించి బయలుదేరారు సరదాగా. అదే సమయంలో టాక్సీ ఆగింది. టాక్సీలో నుండి సుజిత ఏడుస్తూ దిగి అన్నయ్య అంటూ పట్టుకుని ఏడ్చేసింది. ఏంటి అంటూ కంగారు పడిపోయాడు. సూట్ కేసు లోపల పెట్టించి టాక్సీకి డబ్బిచ్చి పంపించేసి చెల్లెల్ని లోపలకు తీసుకువెళ్లి ఓదార్చి విషయం అడిగాడు. తనని అందరూ వేరుగా హీనంగా చూడడమే కాకుండా సూటిపోటిగా ఎన్నో మాటలంటున్నారని, నేను చెత్త చెత్త డ్రెస్సులు వేసుకుని తిరుగుతానట, నాకు సిగ్గులేదట,
ఆయన ఊళ్ళో లేకుండా ఆవిడ నన్ను అన్ని మాటలంది అంటూ వెక్కివెక్కేడ్చింది. ప్రభుకి చాలా కోపం వచ్చింది. వెళ్ళడుగుతాను, నా చెల్లెలు పెద్దింట్లో పుట్టి పెరిగింది. చెత్త డ్రెస్సులు వేసి తిరుగుతుందా? నైట్ డ్రెస్ వేసుకోవడం చెత్త డ్రెస్సా అంటూ మండిపడ్డాడు. ఆరతి బలవంతంగా ఆపింది. శరతిని రానివ్వండి, విషయం కనుక్కుందాం అంది. ఇక నువ్వు వెళ్ళొద్దన్నయ్యా, ఆ ఇంటికి నేను తెగదింపులు చేసుకుని వచ్చేశాను. నాకు ఆ సంసారం, ఆ భర్త వద్దు, నేను విడాకులు తీసుకుంటాను. సుజిత అన్నాడు ప్రభు. అంతకుముందు అలాగే అంది. అవునన్నయ్య, ఆయన నా మాట అసలు వినడం లేదు. ఎంతసేపు తనవాళ్లు అని అంటారు, ప్రేమగా మాట్లాడరు. ఎవరో పని మనిషిలా చూస్తారు. అంతకుముందొచ్చి పిచ్చిదాన్లా ఆయన రమ్మంటే వెళ్ళిపోయాను. ఆయన కబుర్లకి మోసపోయాను. చచ్చినా ఆ ఇంటి గుమ్మం తొక్కను, వెళ్ళనిక. అన్నయ్య పద, సాయంత్రం లాయర్తో మాట్లాడదాం. తొందరపడకమ్మా అన్నాడు. లేదన్నయ్య, నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసులు అతకవు అంది విరక్తిగా. కన్నీళ్లు జలపాతాల్లా దూకుతున్నాయి. వెక్కిళ్లతో మాట రావడం లేదు. ఆరతి ఆమెను ఓదార్చింది. ప్రభుకి చెల్లెల్ని ఓదార్చే శక్తి లేకపోయింది. కోరి పెళ్లి చేసుకుంది. దాని కోపరం ఏమిటిలా అయిందని. ఆరతి ఆడపడుచుకి తామిద్దరూ పిక్నిక్కి వెళుతున్నమాట తెలియనివ్వకుండా రహస్యంగానే నౌకరి చేత కారులో పెట్టించిన బాస్కెట్లన్నీ తిరిగి ఇంట్లోకి తెప్పించేసి ఆ మాట ఎవరినీ పైకనద్దు అంది. భర్తతోనూ అదే చెప్పింది. సుజిత ఒకళ్ళు సరదాగా ఉన్నా నవ్వుతూ ఉన్నా ఓరవలేదు. ఆరతి ఎప్పుడో గ్రహించుకుంది. సాయంత్రం లాయర్ దగ్గరకు వెళ్లారు అన్నా చెల్లెళ్ళు. లాయర్ అంత శ్రద్ధ చూపించలేదు. ఒకసారి అలా చేసింది, ఈసారి నమ్మడమెలా? భర్తొస్తే వెళ్ళిపోదని నమ్మకమేమిటి అని అదే మాట మెల్లగా అడిగాడు కూడా. లాయర్తో ఖచ్చితంగా చెప్పేసింది, ఈసారి అతనొచ్చినా వెళ్లను అని. తన మనస్తత్వానికి అతని మనస్తత్వానికి పడలేదు అంటూ. లాయర్ మాట్లాడలేదు. సరే అన్నాడు. అన్నా చెల్లెళ్ళు వచ్చేశారు. శరత్ ఊరు నుండి రావడంతో సుజిత కనిపించకపోవడంతో తల్లిని అడిగాడు, సుజిత ఏది అంటూ. తల్లి ఏడ్చింది. విషయమంతా చెప్పి, బాబూ, మాతో కలిసుండడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. మేము వేరే ఉంటాం. నువ్వు వేరే ఇల్లు తీసుకుని ఆ అమ్మాయిని తీసుకురా అంటూ. అదేంటమ్మా అలా అంటావు అన్నాడు బాధగా. కోడలు నువ్వు కలిసి లేకపోతే నా మనసు ఒప్పదు. నేను భరించలేను. అందరూ నన్ను చీ అంటారు అందావిడ. అమ్మా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఈ ఇంటి కోడలొచ్చి మిమ్మల్ని సుఖపెట్టకపోగా బాధ పెడుతోంది. నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చెయ్యొద్దు నువ్వు. వేరే ఇల్లు తీసుకునుండు అంతే ఆవిడ కన్నీళ్లతో చెప్పింది. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా చేయలేను. కష్టమో నష్టమో అందరం కలిసే భరిద్దాం. నేను మీకు దూరంగా ఉండలేను. నన్ను మీ నుండి దూరం చేయకండి. నేను ఏం తప్పు చేయలేదు కదా అన్నాడు బాధగా. బాబూ, నీ గురించే నేను చెబుతున్నాను. నువ్వు తప్పు చేశావని కాదు, నువ్వు సుఖంగా ఉండాలనే మా కోరిక. నిన్ను దూరం చేసుకుని మేం మాత్రం బ్రతకగలమా చెప్పు అంది ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా, నీకు కావలసింది ఈ ఇంటి పరువు. నేను నీ కోళ్లు కలిసుండడం అంతేనా? నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు మనసులో అభిమానాన్ని చంపుకుంటూ. బాబూ, నా గురించి నువ్వు నీ అభిమానం చంపుకుని ఈ ఇంటికి రమ్మని ప్రాధేయపడతావా? అతను నవ్వాడు. ఆ నవ్వు గుండెల్ని పిండేసేటట్టుగా ఉంది. తప్పదమ్మా, మనింటి పరువు కాపాడుకోవడానికి. అయినా ప్రాధేయపడుతోంది ఎవరినో కాదు కదా, నా భార్యనే కదా అంటూ మళ్లీ నవ్వాడు బాధగా. ఆవిడ మాట్లాడలేదు. కొడుకు చెప్పింది నిజమే. వెళ్లి బ్రతిమాలి ఆమెను ఇంటికి తీసుకురాక తప్పదు.